న్యూస్ చూస్తున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం మరోసారి రేపింది. అయితే దీనిపై ప్రభుత్వం ముక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒక చోట అది బయటపడుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాన్ని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అందుకే అధికారులు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ ను పెట్టారు. తాజాగా నార్సింగిలో 2 నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషుడు. ట్విస్ట్ ఏమిటంటే ఆ మహిళ ఒక హీరో ప్రియురాలిగా సమాచారం అందుతోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నార్సింగిలో లావణ్య, ఉనీత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హ్యాండ్ బ్యాగ్ లో ఈ డ్రగ్స్ లభ్యమయ్యాయి. టాలీవుడ్ హీరో ప్రియురాలైన లావణ్య సంగీతం టీచర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చినట్లు లావణ్య తెలిపింది. అయితే ఆ డ్రగ్స్ ని కొన్ని రోజుల క్రితమే ఉనీత్ నుంచి ఆమె కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆ సమాచారంతోనే లావణ్యని SOT పోలీసులు తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్ లో ప్యాకెట్స్ దొరికాయి. ఇద్దరిపై NDPS 22B రెడ్ విత్ 8C కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. తాజాగా బయటపడిన ఈ విషయంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, దీని వెనుకున్న బలమైన శక్తులున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ పట్టుకోవడంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. లావణ్యను SOT పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక లావణ్యతో పాటు మరొక వ్యక్తిని కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లావణ్య దొరికినటువంటి MDMA 4 గ్రాములు దొరికింది కాబట్టి లావణ్య ఇప్పుడు ఒక ప్రముఖ హీరోకి ఆమె గర్ల్ ఫ్రెండ్గా ఉందనేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఆ హీరో 2017లో వచ్చినటువంటి డ్రగ్స్ కేసులో కూడా అతని పేరు చాలా కీలకంగా కూడా వినిపించింది. దాంతోపాటు ఈడీ విచారణ కూడా చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పట్లో పెద్ద దుమారమే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తన లవరు ఈయన డ్రగ్స్తో పట్టుబడింది కాబట్టి ఈ లింక్స్తో ఆ హీరోని ప్రశ్నించే అవకాశం ఉందా లేదన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే లావణ్య కాల్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ కాల్స్ డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గత మొత్తం 6 నెలల నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే గతంలో చాలా కీలకంగా పట్టుబడినటువంటి డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో వారి నేమ్స్ ఏమైనా ఉన్నాయో, వారితో సంభాషించినటువంటి ఆధారాలు ఏమైనా దానిపై కూడా ఇప్పుడు నార్కోటిక్స్ టీము దాన్ని పూర్తి స్థాయిలో బయటకు తీసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈమెయిల్స్ కూడా వారు చెక్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎక్కువగా లావణ్యకి గోవా నుంచి కూడా ఈ డ్రగ్స్ వస్తున్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈమెకి ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఉనీత్ రెడ్డిగా కూడా ఆమె నిన్న విచారణలో
తెలిపినట్టుగా తెలుస్తుంది. ఉనీత్ రెడ్డిని పట్టుకుంటే ఉనీత్ రెడ్డి ఎవరెవరికి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అనే దానిపై కూడా ఈ కూపీలాగితే ఖచ్చితంగా పెద్ద పేర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం మొదటిగా ఎందుకంటే అత్యంత సన్నిహితంగా బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క డ్రగ్స్ తను తీసుకుంటున్న విషయం తనకు తెలుసా, లేకపోతే తన కోసం ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటున్నా, ఓకే ఇప్పుడు కూడా ఆ యొక్క హీరో డ్రగ్స్ సేవిస్తున్నాడా, గతంలో అతనిపై వచ్చినటువంటి ఆరోపణలకి అప్పుడు ఈడీ అధికారుల వద్ద కానీ కస్టమ్స్ అధికారుల వద్ద కానీ ఆయన ఏ ఒక్క సమాధానాలు చెప్పారనే దానిపై కూడా గతంలో అప్పుడు జరిగినటువంటి విచారణపై కూడా అధికారులతో మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ముఖ్యంగా 2017 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఈ కేసు మీద అనేక కోణాలు కూడా చుట్టూ తిరిగాయి కాబట్టి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇక్కడ లింకప్ చేస్తే ఖచ్చితంగా కూడా పెద్దలు బయటపడే అవకాశమైన కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా సమాచారంతో ఏదో ఒక యువత దొరికింది, ఆమె దగ్గర కేవలం 4 గ్రాములు దొరికిందనే మాత్రమే కాకుండా అనేక కోణాల్లో విచారిస్తే పూర్తిగా డ్రగ్స్ అమ్ముతున్న పెడ్లర్స్ నేమ్స్ కూడా బయటపడతాయి కాబట్టి ఆ రకంగా విచారణ చేయొచ్చని కూడా అధికారులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఆ లావణ్య యువతని రిమాండ్కి తీసుకెళ్లారు కాబట్టి ఆమెని విచారణ కస్టడీ కోసం కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారణ తర్వాత దీని వెనుకలటువంటి పేర్లు అనేది బయటకు వస్తారని చెప్తున్నారు. ఇప్పుడైతే ఉనీత్ రెడ్డి కోసం కూడా నిన్న గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి ఉనీత్ రెడ్డి ఇచ్చినటువంటి ఉనీత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఇప్పటికే ఆయన్ని అదుపులో తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉనీత్ రెడ్డిగా దొరికితే మాత్రం ఈ కేవలం అతను లావణ్య రెడ్డికే ఇచ్చాడా, లేకపోతే వారి స్నేహితులతో పాటు అతని వద్ద ఇంకా ఎవరెవరు తీసుకుంటున్నారన్న దానిపై కూడా కూపీ లాగితే ఖచ్చితంగా కూడా పెద్ద పెద్ద పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. గత 20 రోజుల నుంచి మనం చూస్తున్నాం అనేక డ్రగ్స్ కేసులు కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్లో కానీ, ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో కానీ, రాజ్కోట్ కమిషనరేట్లో కానీ ఎస్వాటి పోలీసులు ఇట్లా నార్కోటిక్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ యొక్క దాడులు చేస్తే భారీగాని ఈసారి ఈ యొక్క పెడ్లర్స్ని కానీ డ్రగ్స్ వినియోగం చేసుకుంటున్నటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి పట్టుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. వారి ఇంటి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కొత్త కేసులంతా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కేవలం కొంతమంది దగ్గర మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కొంతమంది అంతా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని చూపెట్టి కోర్టులో కానీ వారు పట్టుబడినా కూడా వాళ్ళు తప్పించుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. కానీ ఈసారి అలాంటి అవకాశాలకు తావి ఇవ్వకుండా పోలీసులు చాలా చక్కగా రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటూ తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎవిడెన్స్లతో పాటు క్లియర్గా కోర్టులో సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ కేసును కూడా అలాగే కూడా చూస్తున్నాం. ఏదో ఆషామేషిగా అయితే ఈ కేసుని అయితే చూసుకోవటం లేదు. ఖచ్చితంగా కూడా టాలీవుడ్కి లింక్ ఉందా లేదన్న దానిపై కూడా వారు ఆరాధిస్తున్నారు. ఆమె కాల్ లిస్టులో కానీ ఆమె చెప్తున్నటువంటి పేర్లు కానీ కొంతమంది ప్రముఖుల పేర్లు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటగా ఈమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమెయితే ఆ హీరోకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ హీరోని కూడా పిలిపించి అధికారులు విచారణ చేస్తారా లేదన్న దానిపై కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నిజంగానే ఆమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ హీరోని మాత్రం విచారిస్తే మాత్రం ఖచ్చితంగా సంచలనమైనటువంటి విషయాలే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ హీరోకి నాకు ఎటువంటి సంబంధం లేదనేసి కూడా ఆయన ఇప్పుడు తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు. అయితే గతంలో తనతో క్లోజ్గా ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడైతే రిలేషన్షిప్లో లేమనేది కూడా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈమె మాత్రం తనతో ఇప్పుడు రిలేషన్షిప్ ఉంది, మేమిద్దరం కలిసే ఉంటున్నామన్న టైప్లో ఆమె కూడా పోలీసులకు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ 2 వర్షన్స్లో కూడా చాలా కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో విచారిస్తే మాత్రం ఇది ఆమె చెప్తున్న నిజమా లేకపోతే ఆ హీరో చెప్తున్నటువంటి మాట నిజమా అనేది కూడా తెలియ అవకాశం ఉంది. ఇక్కడ రిలేషన్షిప్ గురించి మాత్రం కాకుండా పోలీసులు వీరు డ్రగ్స్ కేసు సంబంధించిన లింకప్ అయి ఉన్నారా లేదన్న దానిపై మాత్రమే వారు విచారణ చేపడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈమె రోజుకి ఒకవేళ ఈమె చెప్తున్నట్టుగా రోజుకి ఆ హీరోకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది, కేవలం వారు వ్యక్తిగత వ్యవహారాలతో మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే డ్రగ్స్ సంబంధించినటువంటి లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, వారి వాట్సాప్ చాటింగ్ కానీ ఇతర సంబంధించినటువంటి వారు ఏ మార్గాల్లో మాట్లాడుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా కోడింగ్ చేస్తే దాంట్లో ఏమన్నా కోడ్ లాంగ్వేజెస్ ఉన్నాయా లేదని కూడా చెక్ చేస్తే ఖచ్చితంగా ఇది డ్రగ్స్ వైపు వీరికి లింక్ ఉందా లేదనేది కూడా బయట తెల్లమవుతున్నది కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆ తరగా కూడా వారు ఆలోచిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టడీకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు ఈ కేసులో దీని వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తే ఆ హీరోని విచారించడానికి ఈ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ కొంచెం ఈజీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.